చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజల ఆశీర్వాదంతో 94% స్ట్రైక్ రేట్తో అద్భుత విజయాన్ని నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా బాధ్యతలు చేపట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో గత జూన్ 12న రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమైంది. సంక్షేమ పాలన ఆరంభమైంది అన్నట్లుగా తాము అధికారంలోకి వచ్చేందుకు 2 నెలల ముందు నుంచే, అంటే ఏప్రిల్ 2024 నుంచే సామాజిక పింఛన్ల పెంపు అమలయ్యేలా మొదటి నెల 7,000 రూపాయల పింఛన్ పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఒకేసారి 1,000 రూపాయలు పెంచి నెలకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తోంది ప్రభుత్వం. దివ్యాంగులకు ఒకేసారి 3,000 నుంచి 6,000కు పెంచి ఒకేసారి రెట్టింపు చేసింది. నెల నెల 4,000 నుంచి 15,000 వరకు పింఛన్లు ఇస్తూ తొలి ఏడాదిలోనే 34,000 కోట్లను పేదల సేవలో వినియోగించింది కూటమి ప్రభుత్వం. ఆ వెంటనే పేదలకిచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మూసేయించిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరింపజేసింది. ఏడాదిలో 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి 5 రూపాయలకే పేదల ఆకలిని చల్లారుస్తోంది ప్రభుత్వం. ఇకపోతే నారా లోకేష్ గారు యువతకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించి భర్తీ ప్రక్రియ చేపట్టారు. డిఎస్సికి సంబంధించి ఇప్పటికే పరీక్షలు జరుగుతున్నాయి. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నియామకాలు చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ గారు ప్రకటించారు. ఇక ఎన్నికల ముందు చంద్రబాబు గారు ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలలో ఒకటిగా దీపం 2 పథకం అమలులోకొచ్చింది. ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ఈ పథకంలో ఇప్పటి వరకు 1.15 కోట్ల మంది మొదటి ఉచిత సిలిండర్ తీసుకున్నారు. 75 లక్షల మంది రెండో సిలిండర్ను కూడా బుక్ చేసుకున్నారు. అంటే మొత్తంగా 1,90,00,000 మంది ప్రయోజనం పొందారు. ఈ పథకానికి ఏటా 2,684 కోట్లు ఖర్చవుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మరో సూపర్ 6 హామీ తల్లికి వందనం కార్యక్రమాన్ని 2025-26 సంవత్సరానికి వర్తించేలా జూన్ 12న నుంచి ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించారు. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి ఏటా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. సూపర్ 6 హామీల్లో మరొక హామీని నెరవేరుస్తూ వచ్చే ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కానుంది. ఇక రైతులకు అండగా నిలుస్తూ రికార్డు స్థాయిలో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతల ఖాతాల్లో 48 గంటల్లోనే కొనుగోలు డబ్బుల్ని జమ చేసింది కూటమి ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు చేశారు. వాళ్ళే లారీలు తీసుకెళ్ళిపోయారు. ఎమ్మటే 24 గంటలు మొన్న డబ్బులు పడిపోయినాయి. మా ఇళ్ళ 24 గంటలు డబ్బులు పడినాయి. నాకు వితిన్ 24 అవర్స్ నేను ఈ టైంకి లోడ్ అవ్వాలా బండి లారీ. ఇవాళ ఈ టైంకి డబ్బులు పడి ఉన్నాయి. బ్యాంక్లో మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుంచి. మాకు 48 అవర్స్ లోపు డబ్బులు అమౌంట్ జమ అయిపోయింది. మాకు మట్టికి చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల 5.61 లక్షల మంది రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక సూపర్ 6 హామీల్లో భాగంగా రైతులకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేసి అన్నదాత సుఖీభవ పథకం కూడా జూన్ 20 నుండి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రైతులోకం ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మత్స్యకారులకు వేట నిషేధకాల భృతిని 10 నుంచి 20,000కు పెంచిన కూటమి ప్రభుత్వం గత ఏప్రిల్ 26వ తేదీన 1,29,178 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 20,000 చొప్పున 258.35 కోట్లు జమ చేసింది కూటమి ప్రభుత్వం. రాజధాని అమరావతిని పునర్నిర్మించేందుకు సంకల్పించిన చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసింది. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు కేంద్రం నుంచి సాయం అందుకుంటోంది. అంతకుముందు ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అలాగే కేంద్ర సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రాణం పోసుకుంది. ప్లాంటుకు 11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఇక యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా సీఎం చంద్రబాబు గారు
మంత్రి లోకేష్ గారు ఎంతో కృషి చేసి ఏడాదిలోనే 9.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా యువతకు 5.70 లక్షల పారిశ్రామిక ఉద్యోగాలు వస్తాయి. ఏపీ నుంచి వెళ్లగొట్టిన అశోక్ లేలాండ్, తులు వంటి సంస్థలను తిరిగి రప్పించారు. వాటితో పాటు HCL, NTPC, ఎయిర్సెల్ఆర్ మిట్టల్, LG, రిలయన్స్ బయో, BPCL, టాటా పవర్, TCS, గూగుల్, ఎన్విడియా వంటి ఎన్నో సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అంటే గుంతల ప్రదేశ్ అని ఇతర రాష్ట్రాల వారు నవ్వుకునేవారు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు చేపట్టి 20,000 కిలోమీటర్ల రోడ్లకు కొత్త రూపునిచ్చారు. వీటితో పాటు మరో 7,000 కిలోమీటర్లు రోడ్లను కొత్తగా వేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తులకు చంద్రబాబు గారు రక్షణ కల్పించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఎస్సీలు 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణను ఏపీలో అమలు చేస్తున్నారు. అన్నింటికీ మించి అంతకు ముందున్న రౌడీ పాలనను అంతమొందించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వారి జోలికి వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రశంసించిన రాష్ట్ర ప్రజలు ఏడాది పాలనను చూసి ఇది సుపరిపాలన అని, సూపర్ పాలన అని అంటున్నారు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.